అందరికీ నమస్కారం. ఇంటిలో వాస్తుదోషమున్నదని ఎలా కనిపెట్టాలో తెలుసా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసి ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. కాని కొంతమంది తెలిసి తెలియక వాస్తు నియమాలు పాటించక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. మరి అసలు ఇంటిలో వాస్తుదోషాలున్నాయని ఎలా గుర్తించాలి? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. కొంతమంది అద్దె ఇల్లు లేదా స్వంత ఇంటిలో ఉన్నా కూడా వాస్తుదోషాలను గుర్తించలేరు. దీంతో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇంటి లోపల వాస్తుదోషాలున్నాయో లేదో కొన్ని సంకేతాల ద్వారా మనం గుర్తించవచ్చు అని చెబుతున్నారు వాస్తుశాస్త్రం నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇంటిలో ఉన్నవారు పదే పదే అనారోగ్యానికి గురియవ్వడం, సానుకూల శక్తి తగ్గిపోయి ప్రతికూల శక్తి పెరగడం, అనవసరమైన కలహాలు, గొడవలు వంటివి పదే పదే జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇంటిలో ఎవరో ఒకరి ఆరోగ్యం ఎప్పుడూ క్షీణిస్తూ ఉంటుంది. కారణం లేకుండా తండ్రి కొడుకు లేదా భార్యాభర్తల మధ్య గొడవలవుతాయి. ఇంటిలో ఎప్పుడూ కోపంతో ఉండే మనుషులు, ఆర్థిక సమస్యలు, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, పనుల్లో ఆటంకాలు ఎదురవ్వడం, అనవసర ప్రయాణాలు, అధిక ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ఏ పని మొదలుపెట్టినా అది చివరి నిమిషంలో ఆగిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా ఇంటి గోడల్లో పగుళ్లు ఏర్పడడం, ఇంటిలోకి సహజమైన వెలుతురు ఉండకపోవడం, వింతైన వాసనలు రావడం, గోడల పగుళ్ల మధ్య చెట్లు మొలవడం, ఇవన్నీ కూడా వాస్తుదోషానికి సంబంధించినదే అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అందుకే ఇలాంటి సంఘటనలు పదే పదే ఎదురవుతే తప్పకుండా వాస్తు నిపుణులను సంప్రదించి వాస్తుదోషం చూపెట్టుకోవాలంట. చూశారు గదా ఈ వీడియోని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.